ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము 8 నుండి 14 వరకు మనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కారణవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి వాక్యము మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, గొర్రెల కాపరులకు క్రీస్తు ఇంకా పుట్టక ముందే మరి ఈ సమాచారము ప్రభు అయిన యేసుక్రీస్తు 7వ వచనంలో పుట్టాడు. ఇక్కడ వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆయన పశువుల తొట్టిలో పుట్టలేదు, తల్లి మరియ గర్భంలో పుట్టాడు. ఆ సత్రం అది జనసంఖ్య రాయడానికి వారంతా గలిలయ ప్రాంతంలోని నజరేతు నుండి ప్రయాణమై బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేము యాత్రికులతో నిండిపోయి ఉన్నది. మరి విడిది స్థలాలు లేవు. ఒక సత్రంలో ఉన్నారు. సత్రంలో ఉంటుండగా వారు వచ్చినటువంటి పశువులను కూడా వాళ్ళు తోలుకొని వచ్చారు. అంటే గాడిదలను వాళ్ళని తోలుకొని వస్తారు. మరి ఆ యొక్క సత్రంలో ఆమె ప్రసవ దినాల నుండి ఆమె కుమారుని కన్నది. పుట్టాడు. పుట్టిన తర్వాత అతన్ని పండుకోబెట్టాలి కదా. ఎక్కడ స్థలం లేక పశువులు మేత మేసేటువంటి ఒక తొట్టిలో ఆ బిడ్డను పొత్తిగుడ్డల్లో చుట్టి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా, ఆ దేశంలో గొర్రెల కాపరులు ఎక్కడో ఊరి బయట ఎక్కడో వారు మందను కాచుకొంచు ఉంటే ప్రభు దూత వారికి ప్రత్యక్షమైంది. గుర్తుంచుకోండి, ప్రభు యొక్క దూత వారికి వచ్చింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ వెలుగుతో నింపబడింది. వారు మిక్కిలి భయపడిరి. ఏమిటి ఆశ్చర్యకరమైన వెలుగు అని వారు వెలుగును చూసి భయపడ్డారు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. గుర్తుంచుకోండి, దూత చెబుతున్నటువంటి మాటలు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము అంటున్నాడు. ప్రజలందరికీ ఇది, ఒక ఇశ్రాయేలులకు కాదు, ప్రజలందరికీ ఇది ఒక గొప్ప సువర్తమానం. ఒక గొప్ప సువర్తమానం ఏమిటయ్యా అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో, నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకొందును. ఒక ఇశ్రాయేలు కాదు, అందరినీ అంటాడు. ఇక్కడేమో ప్రజలందరికీ, లోకంలో ఉన్న ప్రజలందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఆకర్షించుకుంటానంటున్నాడు. ఈ మనుషులందరికీ కలగబోవు రక్షణ, మరి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు ప్రపంచమంతా సువర్తమానం అంటే యేసు ప్రభు యొక్క సువార్తని, ఇప్పటికి కూడా సువార్త అని పిలువబడింది. యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క జననము, జీవితము, మరణము, పునరుత్థానం, మరొకటిగా ఇంకోటి లేని లేదు. అదే శుభవార్త, అదే సువార్త. ప్రపంచానికి అందరికీ మంచి వర్తమానం ఏదంటే ఇదే. సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభు పుట్టాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టుదని వాక్యంలో ఉంది. కానీ ఆయనకు ముందల ఒక పేరుంది, తర్వాత మరొక పేరుంది. ముందల ఉన్న పేరు ఏంటంటే ప్రభు. ఆయన ఒక్కడే ప్రభు. ప్రపంచంలో మరొక ప్రభు లేడు. ఆయన ఒక్కడే క్రీస్తు, మరొక క్రీస్తు లేడు.
ఏసే ప్రభువు, ఏసే రక్షకుడు, ఏసే క్రీస్తు అయి ఉన్నాడు. ఇదే అంటాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము. రక్షకుడు అనే మాటను గురించి మనం చూసినట్లయితే ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కొనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టును. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి వారిని రక్షించును. ఆయనే రక్షించును. ప్రజల పాపముల నుండి రక్షించువాడు ఒకడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, మరొకరు లేరు. గుర్తుంచుకోండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి ఆయనకి ఏం పేరు పెడతారు? యేసు. యేసు అనగా రక్షకుడు. యేసు రక్షకుడు. దేనికి రక్షణ? పాపము నుండి రక్షణ. ప్రపంచంలో రక్షక భటులు, రక్షకులు ఎంతోమంది ఉన్నారు. కానీ వారు భౌతికంగా మనకు సహాయం చేసేవారు. కానీ మన పాపము నుండి తప్పించగలిగినటువంటి వారు యేసు ప్రభు తప్ప మరొకరు లేరు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గుర్తుంచుకోండి, తన ప్రజలను ఆయనే రక్షించును. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం, 40వ వచనం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొనిది గనక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, సమరయ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి నమ్మము, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్నాము అనిరి. ఆడనేమో రక్షకుడు అన్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత లోకరక్షకుడు అంటే ప్రతి ప్రజలను రక్షించే శక్తి కలిగినటువంటి వాడు. ఈ విషయాన్ని ఎరిగి ప్రజలు సాక్ష్యమిస్తున్నారు, సమరయులు సాక్ష్యమిస్తున్నారు. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్నామనిది. విన్న వారికి సత్యము ఆయన అనుగ్రహిస్తున్నాడు, సత్యం తెలియజేస్తున్నాడు. ఈయన నిజముగా లోకరక్షకుడు, నేను నిజముగా లోకరక్షకుడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. యేసు ప్రభు భూమి మీద ఉన్నాడు, మానవుల కొరకు మరణించినాడు, శ్రమలు అనుభవించినాడు, పాప పరిహారము చెల్లించినాడు, రక్తము కార్చినాడు, మరణించినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేపబడినాడు, పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ఆయన ఉన్న స్థలమే ఆయన నమ్మిన వారికి ఉండే స్థలం. మన పౌరస్థితి పరలోకమందున్నది అని అంటాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షణ నిమిత్తం కనిపెట్టుచున్నాము. యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు, పునరుద్ధాన శక్తితో లేబడి పరలోకంలో ఉన్నాడు, మరలా అక్కడి నుంచి రాబోతున్నాడు. ఆయన కొరకు మనం ఈ లోకంలో కనిపెట్టుకుంటున్నాం. ఎందుకంటే మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం కనుక, ఆయన రక్తంలో కడగబడిన మనము ఆయన ద్వారా ఆయన రాజ్యములకు వారసులం అవుతున్నాం. కాబట్టి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. కనుక ఏ కృపావరమునందునూ లోపము లేక మీరును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్నాం. 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమును మేము పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ఒక్కటే ఈ లోకంలో ఇచ్చిన నామం. ప్రభు అనేది ఆయన దైవత్వానికి సాదృశ్యం. క్రీస్తు అనేది విమోచనకు, నిరీక్షణకు సాదృశ్యం. ఆయన మహిమ గల నామము అని మనం చెప్పగలుగుతున్నాం. మనకందరికీ తెలుసు, నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని మనం చదువుకున్నాం లూకాసు వార్తలో. అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో పుట్టి ఉన్నాడు, అది ప్రవచనం. అది యెషయా పలికినటువంటి ప్రవచనం 9:6, యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు పుట్టాడు ఆల్రెడీ. ఎప్పుడో 700 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పుట్టకముందే 700 సంవత్సరాల క్రితమే ఆయన గురించి చెప్పబడింది. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది ఆయన యొక్క నామధ్యేయం. ఎంత గొప్ప పేరు, ప్రపంచంలో ఎవరికీ లేదు ఈ పేరు. సర్వశక్తిమంతుడు, ఆయన అద్వితీయ శక్తి కలిగినటువంటి యేసు ప్రభు, ఆయన మహిమను మనం చూస్తున్నాం. అంతేకాదు,
ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం చదువుకున్నాం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు 1వ అధ్యాయం మత్తయి సువార్త 1:16. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని మనం చూస్తున్నాం. ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు తరములు, నీవు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బాబేలు కొనబడిన కాలం పర్యంతం 14 తరములు. బాబేలు కొనబడినది మొదలుకొని క్రీస్తు పర్యంతము 14 తరములు. క్రీస్తు యేసు అనేది ఈ లోకంలో పెట్టబడిన నామం, కానీ పరలోక సంబంధమైన నామం క్రీస్తు. యేసు క్రీస్తు జనన విధానమైనట్లుగా క్రీస్తు అనే మాట మనం పదే చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. 2:36లో మరొక మాట ఉంది. 36, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఆనాటి యూదులు ఆయన యేసు అని సిలువ వేశారు. ఆయన ప్రభు అని ఆయన గ్రహించలేదు, క్రీస్తు అని ఆయన్ను గ్రహించలేదు. మీరు సిలువ వేసిన ఈ యేసును యేసుగా మీరు సిలువ వేశారు. అయితే దేవుడు ఏం చేశాడు? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. దేవుడు ఆయనను ప్రభువు చేశాడు, దేవుడు ఆయనను క్రీస్తును చేశాడు. గుర్తుంచుకోండి, ఆయనే ప్రభు, ఆయనే క్రీస్తు, మరొక మార్గం లేదు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి, మరొకరు కాదు. ఆయనే రక్షకుడు, విమోచకుడు, మానవుల కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. పశువుల తొట్టిలో పరుండబెట్టబడినాడే, కానీ ఆయన అద్వితీయ శక్తి కలిగినటువంటి దేవుడు. మానవుల పాప విమోచన కొరకై తన సర్వస్వాన్ని అప్పగించి మానవుల కొరకు అర్పణముగా అర్పించబడినాడు. యేసు అని ఆయన సిలువ వేసినారు, కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు. ఆయన దేవుడు, ఆయన ప్రభువు, ఆయన క్రీస్తు అని మనం చూస్తూ ఉన్నాం. అదే ఇక్కడ అంటాడు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము పై నామమును ఆయనకు అనుగ్రహించను. అత్యధికముగా హెచ్చించబడినటువంటి నామము ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. ఆ నామంలోనే మనకు విమోచన, రక్షణ కలిగింది. ఇలాంటి భాగ్యం అనుగ్రహించిన మన ప్రభువును కృతజ్ఞత కలిగి ఆయన్ను స్తుతించి పూజిస్తాం. మన కొరకు రక్షకుడుగా పుట్టాడు, మన కొరకు దేవుడుగా ప్రతిష్ఠించబడ్డాడు, మన కొరకు మరణం అనుభవించినాడు, ఆయన పునరుద్ధాన శక్తితో లేపబడినాడు. ఆయన దేవుడు, మానవుడు కాదు. మానవ రూపంలో ఉన్న దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. అలాంటి ప్రభువును ఉదయకాలమున స్తుతించి మనం ఆరాధించుదాం. దేవుడి వాక్యం ఆరాధనకు సహాయకరంగా దీవించుగాక. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను కొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయాలని చెప్పాను. కృపగల తండ్రి, కనుగలనైనా పరిశుద్ధుడ, స్తోత్రములు. నీ శరీరమునకు సాదృశ్యంగా రొట్టెనిచ్చావు, నీకు వందనాలు. మా కొరకు నీవు విరవబడినావు, బాధించబడినావు, వేధించబడినావు. నీ శరీరంలో పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత కలిగింది, మాకు రక్షణ కలిగింది, పాప విమోచన కలిగింది. నీవిచ్చిన ఈ రక్షణ భాగ్యమును బట్టి నేను స్తుతిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ఆరాధించుతున్నాము తండ్రి, ఆమెన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర నెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలోనిది నా రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. కృపగల తండ్రి, కనుగలనైనా పరిశుద్ధుల, స్తోత్రములు. ఎడ్లగొడ్ల రక్తం వలన మాకు పాప విమోచన లేదు. పరిశుద్ధమైన పావనమైన నీ రక్తము మానవుల కొరకై భూమికి ఆకాశమునకు మధ్య మీరు చిందించినారు. మీ కడవరి రక్తపు బిందు వరకు మా కొరకు కార్చారు, మరణించినారు, సమాధి చేయబడినారు, తిరిగి 3వ దినం మృత్యుంజయించి లేపడ్డారు. నీ అందరి విశ్వాసం ద్వారా మా పాపంలో క్షమాపణ కలిగింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేసింది. అలాంటి గొప్ప భాగ్యం అనుగ్రహించిన ఈ రక్తమునకు సాదృశ్యంగా ఇచ్చిన ఈ రసపాత్రలో మేము పాల్పంపులు పొందుతుండగా మీరే మహిమ పొందమని, మా ఆరాధన స్వీకరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ఆరాధించుతున్నాం తండ్రి, ఆమెన్.